తాడు బొంగరం లేని వాళ్ళని ఇద్దరిని బిల్లా రంగళ్ళు ఊరి మీద కొదిలేడు. వాని మీద వీడు, వీని మీద వాడి ఇద్దరికి నమ్మకం లేదు. ఈయన పొద్దుగాల ప్రెస్ పెడితే ఆయన సాయంత్రం ట్విట్టర్లో పెడతాడు. ఈయన సాయంత్రం అది పెడితే ఇంకొక ఆయన గుడికాను బడికాను ఫోటో దిగుతాడు. మీకే పొంతం లేదు. మీరు మా గురించి మాట్లాడేది. ఇవాళ ఆయన ఉత్తమాలకు లెటర్ రాసిండు. ఆ లెటర్ చదివితే నాకు నవ్వాలనో ఏడవాలనో కావాలి. 10 ఏళ్ళు ఏడ్చినావు కాబట్టి ఆ కాళేశ్వరం కూలిపోయి ఈరోజు 1,00,000 కోట్లు గోదావరిలో గడిచిపోయినాయి. మళ్ళా మాకు చదువు చెప్పనికి పోతుండు, సన్నాయి శుద్ధులు చెప్తుండు. నీ అంత సన్నాసితో చదువు చెప్పుకునే దాంట్లో మాకు దాపరిచ్చిందని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ వేదిక మీద నుంచి అటు గోదావరి జలాలలో జరిగిన అన్యాయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతాం కడుగుతాం, అవసరమైతే మెడలు వంచైనా గోదావరి జలాల మీద తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కడతాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మీరు అనుకుంటున్నారేమో, తమాషా అనుకుంటున్నారేమో, మిమ్మల్ని ఆదిలాబాద్ మెదక్ అదే విధంగా నిజామాబాద్ కరీంనగర్ లో మీరు ఎంపీలుగా ఉంటాం అనుకుంటున్నారేమో. గోదావరి జలాల మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడు మూతలు ఆడుతుండు. చర్చలకు రమ్మంటే రాకుండా పారిపోతున్నాడు. ఎన్ని రోజులు వారిపోతారు? మిమ్మల్ని ఊరు నుంచే తరిమే రోజు వస్తుంది. మర్యాదగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చర్చలకు పట్టుకురండి. గోదావరి జలాల మీద తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టి 100 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ వరకు రైతాంగ కష్టాలు తీర్వడానికి పక్క ప్రణాళికతో ముందుకు పోదాం. గోదావరి జలాల సమస్యను పరిష్కరించుకుందాం. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.